హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనమైతే ప్రస్తుతం అన్నమాట అంటే ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి గుంటూరు మీదుగా అండ్ తిరుపతి మీదుగా పాండిచ్చేరి అన్నమాట చెన్నై వరకు అయితే బస్సులో ట్రావెలింగ్ చేస్తానమాట. మా కంపెనీ ఎంప్లాయీస్ అందరం కూడా అయితే ఒక చిన్న ట్రిప్ అనమాట. సమ్మర్ క్యాంప్ కింద అయితే ట్రిప్ అయితే వేయడం జరిగింది అనమాట. సో హైదరాబాద్ నుంచి మొత్తం అంతా కూడా బస్సులో అయితే దగ్గర 18 మెంబర్స్ అయితే ట్రావెలింగ్ చేస్తాను. ఆల్రెడీ మనమైతే ట్రావెలింగ్ చేసేసాము. ట్రావెలింగ్ చేసిన బిఫోర్ అనమాట చాలా వరకు అయితే పాండిచ్చేరి చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా వీడియో రూపంలో చేసి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అయితే వెళ్ళి మన ఛానల్ చెక్ చేసినట్లయితే వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అయితే మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎక్స్ప్లోర్లో నేనైతే విజయవాడ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఎందుకంటే విజయవాడలో తెలిసింది కదా అమ్మవారి అన్నమాట టెంపుల్. అమ్మవారి టెంపుల్ చాలా ప్రసిద్ధి గాంచింది. సో అమ్మవారిని దర్శించుకుంటూ మనమైతే ట్రావెలింగ్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో రూపంలో అయితే విజయవాడ వరకు రావడం జరిగింది అనమాట. విజయవాడకి వచ్చేసి విజయవాడ నుంచి అయితే గుంటూరు మీద అనమాట. సో ఆల్రెడీ గుంటూరు ట్రావెలింగ్ అయితే అయిపోయింది మొత్తం. సో దాంతో విజయవాడ వచ్చేసి విజయవాడ నుంచి డైరెక్ట్ అనమాట మనం డైరెక్ట్గా వెళ్తున్నమాట తిరుపతి అనమాట. తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి చెన్నై వరకు అయితే ట్రావెలింగ్ చేస్తాం. ఈ ట్రావెలింగ్లో అయితే ఖచ్చితంగా అయితే మేము చేసిన ఎంజాయ్మెంట్ అయితే మీకైతే వీడియో రూపంలో చూపించాలనే ఉద్దేశంతో వీడియో చిన్న రూపంలో మీకైతే ప్రెజెంటేషన్ అనేది చేస్తానమాట. అది కాక అయితే ఇంకా విజయవాడకి దగ్గరలో ఉన్నమాట ఇంకా రాలేదు. సో విజయవాడ సిటీ అనమాట. సో విజయవాడ సిటీని అయితే మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. విజయవాడ సిటీ చాలా మంది వరకు అయితే తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉంటుంది. ఇదంతా అన్నమాట విజయవాడ సిటీ అన్నమాట. సో ఇక్కడైతే రైట్ తీసుకున్నట్లయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూసారా విజయవాడ అన్నమాట. ఇదంతా సర్కిల్ అన్నమాట, ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే విజయవాడ సిటీ అయితే ఒకప్పటికి ఇప్పటికి చాలా చాలా డెవలప్మెంట్ జరిగింది అనమాట. ఒకప్పుడైతే ఇప్పుడైతే డెవలప్మెంట్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడలో ఉన్న వరకు తెలుస్తుంది విజయవాడ సిటీ డెవలప్మెంట్ అయిందా లేదనేది. అంటే ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేసిందా లేదా ప్రివియస్ ప్రివియస్ ఏదైతే ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగిందనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నా దేశంలో చుట్టుపక్కల అయితే మొత్తం అంతా డివైడర్ రోడ్స్ కానీ మొత్తం రీసెంట్గా అయితే నేను ఒకప్పుడు హైదరాబాద్ నుంచి బైక్ మీద ట్రావెలింగ్ చేసేవాడిని. సో అప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు అయితే ఇంత మాకైతే రోడ్స్ అయితే లేవు. సో అప్పుడైతే రోడ్స్ అన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ట్రావెల్ చేసేటప్పుడు అయితే. ఇప్పుడైతే రోడ్స్ అనేది కూడా అయితే కొంచెం బాగా అయితే సార్ మొత్తం అంత మెయిన్ రోడ్ అంతా కూడా చూసారు కదా. రోడ్స్ అన్ని అయితే బీటీ రోడ్స్ అన్నమాట. బిటమిన్ రోడ్స్ అయితే వేసేసి ఒక పక్క డివైడర్స్ కానీ సెంటర్లో ప్లాంటేషన్ అనమాట, మొక్కల్ని నాటి ఒక పచ్చని వాతావరణాన్ని అయితే చూసారు కదా. చెట్లు అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే ఒక పీస్ఫుల్ మైండ్స్ అనమాట. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరులో ఉండే వాళ్ళం అందరూ కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంగణాలు ఎలా ఉన్నాయి చూడాలి, చూసి ఆహ్లాదకరమైన ఎంజాయ్ చేయాలి అనే వాతావరణం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఉండే డెవలప్మెంట్ ఉన్న ఏరియా కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా డెవలప్మెంట్ అయితే చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన ఏపీకి కూడా అదే విధంగా డెవలప్. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఎక్కువగా జాబ్ చేస్తూ ఉండేవాడిని కాబట్టి హైదరాబాద్ సిటీ అయితే చాలా బాగా డెవలప్మెంట్ అయిందన్నమాట. అక్కడ సిటీ కల్చర్ కానీ వెదర్ కానీ అసలు వేరే లెవెల్ చెప్పొచ్చు అనమాట. నేనైతే కోరుకునేది ఏంటంటే హైదరాబాద్ సిటీ లాగా మన ఏపీ సిటీ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అయినట్లయితే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంగణాలు అనమాట విజయవాడ కానీ వైజాగ్ కానీ గుంటూరు కానీ తెనాలి కానీ రాజమండ్రి కాకినాడ ఇవన్నీ కూడా అయితే బాగా డెవలప్మెంట్ అయినట్లయితే మనకు కూడా ఎక్కువ అనమాట ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఉంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ సిటీలాగే అన్ని కూడా స్మార్ట్ సిటీ లాగా తయారైతే ఖచ్చితంగా అయితే మన ఏపీ కూడా మంచి స్థానంలో ఉంటుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈసారి ఎలక్షన్లో రిజల్ట్స్ బట్టి అయితే ఖచ్చితంగా ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే మంచి పార్టీ వచ్చినప్పుడే, మంచి ప్రభుత్వం వచ్చినప్పుడే మన చుట్టుపక్కల ఉన్న యూత్కి అయితే ఖచ్చితంగా అయితే ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుందనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకైతే ప్రత్యేక హోదా రాలేదు. సో దానివల్ల అయితే ఇబ్బంది పరంగా మనకైతే ఎంప్లాయ్మెంట్ అన్నమాట. సో జాబ్ చేయడానికి అయితే బయట దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా వరకు అయితే బయట సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ. సో అలాగే మన ఏపీలో కూడా అదే విధంగా డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా హైదరాబాద్ సిటీలో ఎలాగైతే కల్చర్ డెవలప్ అయిందో ఆ కల్చర్కి తగ్గట్టు మన ఏపీ కానీ డెవలప్మెంట్ అయింది అయితే మాత్రం ఒక మంచి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మన సరౌండింగ్లోనే మనం జాబ్ చేసుకుంటూ మన ఫ్యామిలీస్ మనం అయితే ఖచ్చితంగా అయితే పోషించుకోగల సత్తా అయితే మనకైతే ఉంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో దూరంగా వెళ్ళి మన ఏపీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ మంచి స్కిల్డ్ వర్కర్స్. ఎందుకంటే నేను చూస్తున్నాను మా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు అయితే చాలా వరకు అయితే 90% అయితే దగ్గర చాలా వరకు అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. నా కొలీగ్స్ నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అయితే మ్యాక్సిమం అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. సో చూసుకున్న హైదరాబాద్ ఎంత బాగా డెవలప్మెంట్ అనేది. ఎందుకంటే ఆ
వెదర్ అనేది వేరనమాట. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కానీ మొత్తం అన్ని కూడా మన సాఫ్ట్వేర్ కానీ అన్ని విధాలకైతే ప్రతి ఒక్కరికి అయితే జాబ్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది మరి. చాలా మంది అడిగేది ఒకటి అనమాట, విజయవాడలో జాబ్ చేసుకోవచ్చు కదా, విజయవాడ కానీ కాకినాడలో కానీ వైజాగ్ జాబ్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేనైతే వాళ్ళకైతే ఏం సమాధానం చెప్పలేకపోతూ ఉంటాను అనమాట. ఎందుకంటే అంత డెవలప్మెంట్ అయినా కూడా జాబ్స్కి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఎంప్లాయ్మెంట్ అనమాట. సో దానివల్ల అయితే హైదరాబాద్ సిటీలో, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అయితే రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ బాగా డెవలప్మెంట్ విషయంలో కానీ ముందుకు దూసుకుపోతుంది అన్నమాట హైదరాబాద్ అయితే. ఎందుకంటే ఆ మెట్రో స్టేషన్స్ కానీ ఆ కల్చర్ని మన ఏపీకి ఎప్పుడు తీసుకొస్తారనేసి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే అదే విధంగా ఆ డెవలప్మెంట్ మన ఏపీలో జరిగితే మాత్రం కొంచెం మనకి కూడా చెప్పుకోదగ్గ అనమాట. మా ఏపీ కూడా ఇంత డెవలప్మెంట్ అయ్యింది అనేసి అయితే మన ఏపీ నుంచి అయితే మన గర్వంగా అయితే ఖచ్చితంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎనివే కథ ఇప్పటికీ కూడా బాగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. రోడ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా 1 by 1 బ్రిడ్జెస్ వర్క్స్ కానీ చేసుకుంటూ వస్తున్నారు. హైదరాబాద్లో అంత కాకపోయినా మన ఏపీ అయితే కొంత మెరుగైంది అన్నమాట ఇప్పటికిప్పుడు అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు అన్నమాట ఆ వెదర్కి తగ్గట్టుగా అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు అన్నమాట. ఖచ్చితంగా అయితే మనకి కూడా మంచి రోడ్ వర్క్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా ఆ వెదర్కి తగ్గట్టుగా అయితే తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని తగ్గట్టుగా కృషి చేస్తూ ఉన్నారన్నమాట ప్రభుత్వం కూడా. సో ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో అయితే డెవలప్మెంట్ జరగాలని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నట్లయితే మీరైతే మన విజయవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా చూశారు కదా, ఎంత బాగా డెవలప్మెంట్ చేసి ఎంత బాగా కట్టారో చూడొచ్చు. ఇక్కడైతే ఇలాగనమాట, ఇలా బ్రిడ్జ్ వర్క్ చేస్తున్న ట్రాఫిక్ సమస్యల నుంచి మనం అయితే బయటపడచ్చు అనమాట. ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు కానీ ఇలాంటి ఇష్యూస్ అనేది లేకుండా పోతాయి అన్నమాట. నాకు తెలిసినంత మ్యాక్సిమం అయితే ఇలాగ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను అనమాట. ఇలాగైతే ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఇదే విధంగా డెవలప్మెంట్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మన ఏపీ కూడా కొన్ని రోజులు అయితే మంచి స్మార్ట్ సిటీగా తయారవుతుందని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే ఈసారి వచ్చే ప్రభుత్వం కానీ మళ్ళీ ప్రభుత్వం వచ్చేటప్పుడు కానీ మీ యొక్క ఓటుని ఖచ్చితంగా అయితే పర్ఫెక్ట్గా విజనరీలో యూటిలైజ్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు పక్కా అన్నమాట. సో ఖచ్చితంగా అయితే మన ఓటు హక్కు ఎంత విలువైనదో మీ అందరికి తెలుసు. 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరొక 5 సంవత్సరాలు ఈ పరిపాలన ఎలా ఉండాలి అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా డబ్బుకి లొంగొద్దు, మీ ఓటును సరిగ్గా వినియోగించుకొని మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరైతే ఖచ్చితంగా అయితే నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తి కోరుతున్నాను. సో చూసారు కదా విజయవాడ అన్నమాట. సో విజయవాడ అయితే వచ్చేసాము. విజయవాడ వచ్చిన తర్వాత మేమైతే విజయవాడలో సిటీలో అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ మైండ్ సెట్ అయితే ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కృష్ణా నది ఇదేదైతే ఉందో ఇవంతా కూడా ఒక వెదర్ అనమాట. అదొక వేరే మైండ్ సెట్ అనమాట, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఆ తల్లిని దూరం చూస్తూ ఆ వెదర్ని ఎంజాయ్ చేసినప్పుడు, ఎందుకంటే విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు ఆ పీస్ఫుల్ మైండ్ సెట్, ఆ వెదరు, ఆ కళ అదొక వేరే అనమాట. ఎందుకంటే ఆ ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తే మాత్రం ఇంకో కొంచెం థ్రిల్ అనిపిస్తుంది అన్నమాట. దుర్గమ్మ తల్లిని అమ్మవారిని చూసారు కదా చుట్టుపక్కల ఇదంతా అన్నమాట. ఆ నది చుట్టుపక్కల అంతా అక్కడ స్నానాలు చేసి అక్కడ నుంచి మనమైతే అమ్మవారిని దర్శనం చేసినప్పుడు అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ అయితే మ్యాక్సిమం నేనైతే విజయవాడ ఇదంతా వీడియో కూడా విజయవాడలో ట్రావెల్ చేసినప్పుడు చిన్నగా తీసిన వీడియో అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నేనేం తప్పుగా మాట ఖచ్చితంగా క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అయితే మాట్లాడలేదు, నాకు అనిపించింది చెప్పాను. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మీరు నాకు సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మేము థ్యాంక్ యూ సో మచ్. అందరికీ లవ్ యూ ఆల్. జై హింద్.